హలో ఎవ్రీవన్, ఈరోజు నా ఫిష్ ఎక్వేరియం సెటప్ అనేది చేయబోతున్నాను. ఇది స్మాల్ ట్యాంక్ అన్నమాట. సో దీంట్లో చిన్న ఫిష్ అనేది వేయబోతున్నాను. ఏం ఫిష్ వేయబోతున్నాను, ఏమేమి ఫిషెస్ వేయబోతున్నాను ఏంటి అనేది తర్వాత చెప్తాను. అయితే ఫస్ట్ అయితే నేను ఈ ట్యాంక్ వచ్చేసి నేను 450 రూపీస్కి తీసుకోవడం జరిగింది. సో ఇది చాలా చిన్న సైజ్ అన్నమాట. చిన్నదంటే మరీ ఈ కుండలాగా బౌల్ లాగా ఉంటుంది కదా, అలాంటిది కాదు. బాగానే వాటర్ అనేవి బాగానే పడతాయి. ఒక 4 to 5 లీటర్స్ వాటర్ పడే అంత పెద్ద ట్యాంక్ అన్నమాట. సో చూడండి, ఇప్పుడు వాటర్ అనేది ఫస్ట్ అనేది మనం ఎప్పుడైనా కానీ ఎక్వేరియం నుంచి ఒకవేళ ట్యాంక్ తీసుకొస్తే ఫస్ట్ ఒకసారి సాల్ట్తో అలా వాష్ చేసి, వెనిగర్తో కానీ సాల్ట్తో కానీ వాష్ చేసి ఆ తర్వాత వాటర్ వేయండి. సో కావాలి అంటే వాటర్ వేసి అది ఒక రోజు మొత్తం అలాగే ఉంచి మళ్ళీ ఆ వాటర్ పడబోసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకోండి. ఎందుకు అంటే అందులో ఏమన్నా మనకి గ్లూ అవి ఇవి స్టిక్ చేస్తారు కదా అక్వేరియం సెట్ చేసినప్పుడు, అవి స్మెల్ రాకుండా అలా ఉండడానికి. అయితే ఇప్పుడు నేను ఇందులో వాటర్ వేసేసుకొని ఇందులో ఒక పెద్ద సైజు స్టోన్ అనేది పెట్టుకున్నానండి. ఈ స్టోన్ కూడా మనకి అక్వేరియం షాప్లోనే దొరుకుతుంది. సో మనకి ఇవి సముద్రంలో ఉంటాయి కదా, ఆ మోడల్లో ఉండే రాళ్ళు అనమాట స్టోన్స్. ఇవి కేజీ లాగిస్తారు మనకి. అండ్ ఇది ఒకటి నేను ప్లాస్టిక్ ప్లాంట్ అనేది తీసుకున్నాను. ఇది స్పెషల్గా ఎక్వేరియం ప్లాంటే, నార్మల్ ప్లాస్టిక్వి కాదు, ఎక్వేరియం షాప్లో దొరికేదే. సో ఇది జస్ట్ 50 రూపీస్కి వచ్చింది. స్టోన్ కూడా ఆల్మోస్ట్ 50 రూపీస్కి వచ్చింది. సో ఇవి రెండు అనేది నేను పెట్టుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గవ్వలు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. షెల్స్ కానీ గవ్వలు ఈ శంకు మోడల్లో ఉంటాయి కదా, ఇలాంటివి కొన్ని తీసుకొని వేస్తున్నాను. ఇవి కూడా నాకు అక్వేరియం షాప్లోనే దొరికాయి. ఇవి కూడా మనకి కేజీ లాగా అలా ఇస్తారన్నమాట. అండ్ ఇవి కొద్దిగా కలర్ స్టోన్స్, మీ దగ్గర కలర్ స్టోన్స్ కావాలంటే కలర్ స్టోన్స్ తీసుకోండి. నేను ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ స్టోన్సే తీసుకున్నాను. నాకు కలర్స్ అనేవి బాగా నచ్చవు, ఎందుకంటే అక్వేరియంకి కలర్స్ ఉంటే బాగోదు. సో మనకి న్యాచురల్ లుక్ రావాలి, మనకి సముద్రంలో ఎలా ఉంటుందో లుక్ అలా రావాలి అనుకుంటే ఇలా మనకి న్యాచురల్గా ఎలా ఉంటాయో మనకి బీచ్ దగ్గర అక్కడ అలాంటివి తీసుకోవాలి. అండ్ నేను ఇప్పుడు ఇందులో ఫిష్ వచ్చేసి బేటా ఫిష్ వేయబోతున్నాను. ఈ బేటా ఫిష్ కోసం నేను ఏమంటారు, తీసుకురాగానే మీరు వెంటనే వేయకూడదు అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, తీసుకురాగానే వెంటనే వేయకూడదు. ఇలాగా మనకి ఇచ్చిన కవర్తోనే కొద్దిసేపు పెట్టాలి, అందులో టెంపరేచర్కి అవి సెట్ అయ్యే వరకు. సో ఆ తర్వాత మాత్రమే మనం ఫిష్ అనేది వేసుకోవాలి. ఒక 1 hour 2 hours అలా పెట్టిన తర్వాత మెల్లిగా వాటిని లోపలికి వదలాలన్నమాట. సో ఎందుకంటే అవి కొత్త ప్లేస్కి వెళ్ళిన ఫీల్ ఉంటుంది కదా, అవి కొద్దిగా అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. కానీ మనం వేరే ఫిష్తో కంపేర్ చేసుకుంటే ఈ బేటా ఫిష్ అనేవి ఫైటర్ ఫిష్ అన్నమాట. చాలా స్ట్రాంగ్ ఉంటాయి అండ్ ఎక్కువ రోజులు బ్రతుకుతాయి బేటా ఫిష్ అనేది, అది మనం మంచి కేర్ తీసుకుంటే. అయితే ఇందులో మనకు ఒకటి మెయిల్ ఒకటి ఫీమేల్ తీసుకోవడం జరిగింది. అయితే ఇంకొకటి కూడా చిన్న ఎక్వేరియం ఉంది. సో వీటిని సపరేట్గా వేస్తాను. ఇప్పుడు వీడియో కోసం రెండు కలిపి వేసాను, చూడడానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది అని. ఎందుకంటే రెండు ఒకే దగ్గర ఉంటే ఫైట్ చేసుకుంటాయి బాగా. సో ఫైట్ చేసుకొని ఆల్మోస్ట్ చచ్చిపోయే వరకు కూడా ఫైట్ చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. బేటా ఫిష్ తెచ్చుకోవాలి అనుకుంటే సింగిల్ తెచ్చుకోండి, బ్రీడింగ్ చేయాలి అనుకుంటే 2 తెచ్చుకోండి. కానీ ఒకదాన్ని మేల్ సపరేట్ ఫీమేల్ సపరేట్ దాంట్లో వేయాలి. అయితే మేల్ ఎలా గుర్తుపట్టాలి, ఫీమేల్ ఎలా గుర్తుపట్టాలి అని చాలామందికి డౌట్స్ వస్తుండొచ్చు. ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా, ఇది వచ్చేసి ఫీమేల్ అన్నమాట. ఫీమేల్ వచ్చేసి మనకి వింగ్స్ ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ ఇలా వెడల్పుగా ఉంటాయి అన్నమాట. సో బాగా కలర్ఫుల్గా పెద్దగా ఉంటుంది. ఫీమేల్ వచ్చేసి బ్లూ కలర్ది. చూడండి, దాని రెక్కలు అవన్నీ ఉంటాయి కదా, వింగ్స్ అవన్నీ అవి చిన్నగా ఉంటాయి. ఫీమేల్ లాగా ఇలా బుషీగా ఉండదు అన్నమాట, చిన్నగా ఉంటుంది. చూడండి డిఫరెన్స్. సో ఇది మేల్ అన్నమాట, బ్లూ కలర్ మేల్, మెరూన్ కలర్ ఉంది ఫీమేల్, రెడ్ కలర్ ఉంది ఫీమేల్. సో ఇలా వేసుకొని నేను ఇవి సెటప్ చేసుకున్నాను. అండ్ ఫుడ్ విషయానికి వస్తే డైలీ ఒకసారి వేస్తే చాలు, అది కూడా చాలా కొంచెం వేయాలి క్వాంటిటీ. ఎందుకు అంటే మనకు ఫిష్లకి హెవీ ఫుడ్ వేయడం వల్ల అవి డైజెస్ట్ చేసుకోలేక చనిపోయే ఛాన్స్ ఉంటుంది. వాటికి ఎంత తక్కువ ఫుడ్ వేస్తే అంత బెటర్. తక్కువ ఫుడ్ అంటే అవి ఎంత తినాలో అంతే వేస్తే చాలు, అంతకన్నా ఎక్కువ అరే నా ఫిష్ బాగా లావ్ అవ్వాలి పెద్ద కావాలి అని ఎక్కువ ఫుడ్ వేయొద్దు. వేయడం వల్ల వాటికి ఏదైనా డిసీజ్ రావడం లేకపోతే డైజెషన్ ప్రాబ్లం అయి చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అదొకటి చూసుకోండి. సో ఇప్పుడు ఒకవేళ మీరు బ్రీడింగ్ చేయాలి అంటే ఎలా, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇలాగా నా చిన్న ఎక్వేరియం ఇలాగా నేను సెటప్ చేసుకోవడం జరిగింది. సో ఎలా ఉంది ఎక్వేరియం అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. దీని ప్రైస్ వచ్చేసి నాకు
అన్నీ కలిపి ఆల్మోస్ట్ 1000 రూపీస్ చేంజ్ పడింది. అయితే చాలామంది ఏం చెప్తారంటే, మీరు ఎక్వేరియం షాప్కి వెళ్తే బెటా ఫిష్ అనేది చిన్న చిన్న గ్లాసెస్లో బౌల్స్లో పెట్టి ఉంటుంది. మీరు కూడా ఎప్పుడు కూడా ఇంటికి తీసుకొచ్చి అలా చేయకూడదు. ఎందుకంటే వాటికి కూడా స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో కొద్దిగా తిరగడానికి, వాటికి మూవ్ అవ్వడానికి కూడా ఉండాలి. సో మినిమం ఇంత చిన్న ట్యాంక్ తెచ్చుకోండి. మొత్తం ఈ కంప్లీట్ సెటప్ కాస్ట్ మనకి 1000 బిలోనే అవుతుంది. సో మనకి ఫిష్ వచ్చేసి 150 రూపీస్ నుంచి 200 రేంజ్లో ఉంటుంది ఒక్కొక్క ఎక్వేరియం షాప్ని బట్టి. నేను 150 రూపీస్కి ఒక ఫిష్, 120 రూపీస్కి ఒక ఫిష్ అనేది తీసుకురావడం జరిగింది. సో వీటికి ఎక్కువ మనం ఏం డబ్బులు పెట్టనవసరం లేదు. తీసుకొచ్చిన తర్వాత ఒక చిన్న ఫుడ్ ప్యాకెట్ తెస్తే సరిపోతుంది. అదే చాలా రోజుల వరకు వస్తుందన్నమాట. మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం అవసరం లేదు. అండ్ సింగిల్, ఒకవేళ మీరు బ్రీడింగ్ చేయాలనుకోవట్లేరు అంటే సింగిల్ బెటా ఫిష్ తెచ్చుకొని ఇలా ఎక్వేరియం ట్యాంక్ ఇంత సైజులో ఉన్న ఎక్వేరియం ట్యాంక్లో వేసుకోండి. సో ఇలా క్యూట్గా స్వీట్గా నేను నా చిన్న ఎక్వేరియం ట్యాంక్ని బెటా ఫిష్తో ఇలా సెటప్ చేశాను. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మా పెద్ద ట్యాంక్లో అయితే ఇంకా చాలా ఫిషెస్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాను. సో మీకు ఇంకేమైనా ఫిష్ రిలేటెడ్ వీడియోస్ కావాలన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బాయ్ బాయ్.